శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ రిజర్వ్డ్ నియోజకవర్గంలో కూటమి రాజకీయం పూర్తిగా గాడి తప్పిందన్న చర్చ జరుగుతోంది. ఇక్కడ మిత్రపక్షాల మధ్య స్నేహ వాతావరణం కనిపించకపోగా వర్గ పోరు పరాకాష్ఠకు చేరుకుంది. తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య సమన్వయం లోపించి నియోజకవర్గ స్థాయిలో రాజకీయ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందన్న టాక్ వినిపిస్తోంది. జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పడాల భూదేవి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే స్థాయికి వివాదాలు ముదిరాయట. ఈ రెండు వర్గాల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరుతో రెండు పార్టీల సాధారణ కార్యకర్తలు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. క్షేత్రస్థాయిలో నాయకుల మధ్య నెలకొన్న ఈ ప్రచ్ఛన్న యుద్ధం మొత్తంగా ఇక్కడ కూటమి ఉనికికే తీవ్ర ప్రమాదంగా మారుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రెండు పార్టీల మధ్య సఖ్యత లేకపోవడంతో తాము ఈ ఆధిపత్య పోరులో తీవ్రంగా నలిగిపోతున్నామని ద్వితీయ శ్రేణి నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలకొండ జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ రాజకీయ నేపథ్యం చూస్తే ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తాయి. గతంలో ఆయన సుదీర్ఘ కాలం పాటు తెలుగుదేశం పార్టీలోనే కొనసాగారు. ఆ పార్టీ నాయకులతో, కింది స్థాయి కార్యకర్తలతో ఆయనకు విడదీయరాని బలమైన అనుబంధం ఉంది. గత సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఆయన జనసేన నుంచి పోటీ చేసినప్పటికీ ఆయన గెలుపులో ప్రధాన పాత్ర పోషించింది పూర్తిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే. 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడ వరుసగా వైసీపీ పాగా వేసింది. అలాంటి కంచుకోటలో జనసేన అభ్యర్థి గెలవడానికి స్థానిక టీడీపీ క్యాడర్ అందించిన అండదండలే ఏకైక కారణమనే టాక్ ఉంది. గ్రామ స్థాయిలోని టీడీపీ కార్యకర్తలతో ఉన్న సత్సంబంధాలే ఎమ్మెల్యే జయకృష్ణను గెలిపించాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం నిమ్మక జయకృష్ణ పేరుకు జనసేన ఎమ్మెల్యే అయినప్పటికీ ఆయన వెన్నంటే నడుస్తున్నది, ఆయన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నది అంతా తెలుగుదేశం నాయకులే కావడం ఇక్కడి రాజకీయ వైరుధ్యానికి అద్దం పడుతోంది. గత ఎన్నికల్లో పాలకొండ టికెట్ను ఆశించి భంగపడ్డ పడాల భూదేవికి తెలుగుదేశం అధిష్టానం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. ఆమె ఎంట్రీతో పాలకొండలో గ్రూప్ రాజకీయాలు మరింత ఊపందుకున్నాయి. ఒకవైపు ఎమ్మెల్యే జయకృష్ణ నియోజకవర్గంలో తన సొంత ఇమేజ్ను పెంచుకునే ప్రయత్నం చేస్తూనే తనకు అండగా నిలిచిన టీడీపీ క్యాడర్ చేజారిపోకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు. మరోవైపు ఇన్ఛార్జిగా ఉన్న భూదేవి తన మార్కు రాజకీయం చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో నిమ్మక జయకృష్ణ వెంట నడుస్తున్న తెలుగుదేశం వర్గం పార్టీ ఇన్ఛార్జి భూదేవి నాయకత్వాన్ని బహిరంగంగానే వ్యతిరేకిస్తోంది. అదే సమయంలో భూదేవి వర్గానికి చెందిన నాయకులు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరిగే అధికారిక పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. ఎవరికి వారు యమునా తీరే అన్నట్లుగా ఎమ్మెల్యే ఇన్ఛార్జి వ్యవహరిస్తూ ఉండడంతో పాలకొండ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఈ రెండు వర్గాల మధ్య ఉన్న వైరం ఇటీవల జరిగిన పార్టీ కార్యక్రమాల్లో రచ్చకెక్కింది. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం సందర్భంగా సభ్యత్వ కార్డుల పంపిణీ వ్యవహారంలో తమ్ముళ్ల మధ్య ఏకంగా ఘర్షణ వాతావరణం నెలకొంది. దీనికి తోడు వ్యవసాయ మార్కెట్ కమిటీ పదవుల పంపకం స్థానిక రాజకీయాల్లో మరింత ఆజ్యం పోసింది. ఏళ్ల తరబడి పార్టీ జెండా మోసి కష్టకాలంలో పార్టీని నమ్ముకొని పనిచేసిన సీనియర్లను పక్కన పెట్టేశారనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఇన్ఛార్జ్ భూదేవి కేవలం తనకు నచ్చిన వారికి, తన వర్గానికి చెందిన వారికి మాత్రమే మార్కెట్ కమిటీ డైరెక్టర్లుగా అవకాశాలు కల్పించారని టీడీపీలోని వ్యతిరేక వర్గం బహిరంగంగా ఆరోపిస్తోంది. ఈ స్థాయిలో విభేదాలున్న నేపథ్యంలో పాలకొండలో ఎమ్మెల్యే జయకృష్ణ, ఇన్ఛార్జ్ భూదేవి ఇద్దరూ కలిసి ఒకే వేదికను పంచుకున్న సందర్భాలు కూడా మచ్చుకైనా కనిపించడం లేదని స్థానిక కూటమి కార్యకర్తలు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరూ అత్యంత పక్కా అవగాహనతో ముందుకు సాగుతున్నారు. కూటమి నేతల మధ్య ఎక్కడా చిన్న గ్యాప్ కూడా రాకూడదని అధినేతలిద్దరూ పదే పదే దిశానిర్దేశం చేస్తున్నారు. కానీ పాలకొండ నాయకులు మాత్రం అధినాయకత్వం చెబుతున్న ఆ సూచనలు తమకు ఏమాత్రం వర్తించవన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. స్థానికంగా నాయకులు సమన్వయం చేసుకోకుండా ఇలాగే వీధి పోరాటాలకు దిగితే భవిష్యత్తులో ఇది ఖచ్చితంగా ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీకి భారీ అడ్వాంటేజ్గా మారుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. కూటమిలోని రెండు పార్టీలు ఒకరికొకరు సహకరించుకోకుండా ఇలా పంతాలకు పోవడం ద్వారా ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతోంది.
ఈ నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు ఈ ఆధిపత్య పోరుకు చెక్ పెట్టేందుకు తక్షణమే పార్టీ పెద్దలు రంగంలోకి దిగాలని, ఇరువురి మధ్య సయోధ్య కుదర్చాలని పాలకొండ కూటమి కార్యకర్తలు బలంగా కోరుకుంటున్నారు. మరి టీడీపీ, జనసేన అధినేతలు ఏం చేస్తారో చూడాలి.